దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానముగా యోహాను సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఇక్కడ దేవుడు యేసు ప్రభువుని వాళ్ళు నమ్మనప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను మీకు చెప్పాను కానీ మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. సో ఇక్కడ క్రియలు, మనం చేసే క్రియలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. సో ఈవెన్ మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే దావీదు మహారాజు కాలంలో చూసుకుంటే దావీదు మహారాజుని చూచి దేవుడు ఆయన పట్ల చేసిన గొప్ప కార్యాలు చూచి బయట వేరే అన్య రాజులు కూడా యెహోవాని ఘనపరిచారు. రాణి షీబా దేశపు రాణి, అలాగే సొలొమోన్ టైంలో వచ్చినప్పుడు తను కూడా ఘనపరిచింది సొలొమోన్ని. అతని జ్ఞానాన్ని చూసి దేవుడు అతనికి అనుగ్రహించిన సంపదని, జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి దేవుని కీర్తించింది ఆమె. అలాగే సొలొమోన్ మహారాజుని కింగ్ హీరామ్ కూడా చూసి నీ దేవుడు గొప్పవాడని చెప్తాడు. అలాగే దావీదు మహారాజు కాలంలో కూడా ఎన్నో మంది రాజులు కూడా దావీదుని బట్టి దేవుని మహింపరిచారు. సో మన యొక్క పనులు, అంటే మనం చేసే పనులు బట్టి దేవునికి మహిమ కలగాలి. అన్యులు కూడా చూసినప్పుడు మనలో దేవుణ్ణి చూడాలి. పత్రికల్లో రాస్తుంది, మీరు దేవుని యొక్క కడపత్రికలై ఉన్నారు అని. అవును, కొన్నిసార్లు మన మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని గురించి మనం వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే మన జీవితాన్ని చూసి వాళ్ళే దేవుని తెలుసుకుంటారు. అలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, ఎప్పుడున్నప్పుడు కూడా మన సాక్ష్యం కోల్పోకుండా మనం ఏ పని చేసినా కానీ దేవునికి మహిమ తీసుకొచ్చే పనిగా ఉండాలి. అలాగే ఇక్కడ మనము ఈవెన్ అబ్రహాం టైంలో కూడా అబ్రహాం వర్ధిల్లడం చూసి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ దేవునికి భయపడ్డారంట. సో అది ఆ విధంగా మనము దేవునితో ఉన్నప్పుడు కేవలం మనం ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడమే కాదు, కానీ మన పనుల్లో కూడా మనం చేసే పనుల్లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. యూట్యూబ్ వాక్యాలు విని, లేకపోతే బైబిల్ చదివి ప్రార్థించి, ఒకవేళ అన్నీ మనం బైబిల్లో చదివినంత మనం మన జీవితంలో అప్లై చేసుకోకుండా, మన జీవితంలో మనం సరి చేసుకోకుండా, మనలో మార్పు లేకుండా ఉంటే మనం బయట వారికి ఏమీ చూపించలేము. దేవుని యొక్క చేతి పనిని మనం చూపించలేము. దేవుళ్ళో ఉంటే ఎంతగా ఆనందంగా ఉంటుందని, దేవుళ్ళో ఉంటే జీవితాలు మారుతాయని మనం బయట వారికి చూపించలేము. కాబట్టి అందుకే జస్ట్ వినడం వరకే కాదు, కానీ మీరు క్రియల్లో కూడా దాన్ని ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ మొదటి పేతురు 2:12 చూసుకుంటే, అన్ని జనులు ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి. చాలామంది ఇప్పుడు యేసు ప్రభు విషయంలో మనల్ని దూషిస్తున్నారు, కానీ మనం ఏం చేయాలి? మన సత్క్రియలను చూచి, మన సత్క్రియలను వాళ్ళకి చూపించి, వాటిని బట్టి దేవుని మహింపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. సో ఇక్కడ ఈ ప్రస్తుతమైన సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ అంతా క్రిస్టియన్స్ అంటేనే కోపము, ద్వేషిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అవన్నీ పట్టించుకోకండి, మీరు నా వాక్యం చదవండి, నా వాక్యాన్ని పాటించండి. వారి ముందు మీరు జస్ట్ నేను చెప్పిన వాక్యాలు పాటిస్తూ నడిస్తే చాలు, వారంతా వారే వచ్చి దేవుడిని తెలుసుకుంటారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అలాగే మనకి యాకోబు రాసిన పత్రిక బాగా తెలుసు. దాంట్లో 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా తెలుసు, విశ్వాసం అనేది క్రియల రూపంలో ఉండాలి. విశ్వాసం అనేది క్రియల రూపంలో లేకపోతే మృతము అని చెప్పి మనం చదువుకున్నాం. అలాగే 1 తిమోతి 4:12 కూడా, నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు, కానీ మాటలలోను, ప్రవక్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. సో ప్రతి ఒక్క టైంలో మనం విశ్వాసులకు మాదిరికరమైన జీవితమే జీవించాలి. కొన్నిసార్లు మనం పడిపోతాము, కానీ
దేవుడు ఏమంటున్నాడంటే పడిపోతే మళ్ళీ తిరిగి లేవు అంటున్నాడు. సాతాను ఏమంటుంది అంటే పడిపోతే పడిపోయావు ఇంకా నువ్వు ఇంతే అంటది. కానీ యేసుప్రభు అంటారు ఒకవేళ పడిపోయినా మళ్ళీ లెగువు, లెగిసి దేవుని కొరకు బ్రతుకు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాము, అనుకోకుండా మధ్యలో ఎక్కడో వేరే రూట్లో ఎంటర్ అయిపోయి తప్పిపోయాము. అలా వేరే రూట్లో ఎంటర్ అయిపోయి తప్పిపోయానని చెప్పేసి అలానే వెళ్ళిపోతూ ఉంటావా, లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కరెక్ట్ అయిన రూట్లోకి వెళ్తావా? అలాగే దేవుని విషయంలో కూడా అంతే. మనం దేవుని కొరకే బ్రతికేటప్పుడు కొన్నిసార్లు అటు ఇటు తప్పిపోయినా కానీ దేవుడు అంటున్నాడు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ప్రారంభించు నీ ప్రయాణాన్ని నాతో పాటు. ఈసారి మనం మళ్ళీ లెట్స్ గివ్ అనదర్ ట్రై అంటున్నాడు దేవుడు. సాతాను ఏమంటుంది అంటే లేదు నువ్వు తప్పిపోయావు, నువ్వు వేరే రూట్లో ఎంటర్ అయిపోయావు కాబట్టి నీకు మళ్ళీ నువ్వు వెనక్కలు వెళ్ళలేవు, నువ్వు దేవుని మార్గంలో నడవలేవు, నువ్వు ఇలానే కొనసాగించని సాతాను అంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మన క్రియలను బట్టి బయట వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. కాబట్టి మీరు వాక్యం విన్నది మీ జీవితంలో అప్లై చేసుకొని మీలో మార్పుని బట్టి ఇతరుల మార్పు వస్తుంది. వాళ్ళని పట్టుకొని చూడు ఇదో బైబిల్ ఇది ఉంది అది ఉందని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ మన జీవితం, మన లైఫ్, మనం ఎలా బతుకుతున్నాం అది చూసే వాళ్ళు మారిపోతారు. సో ఇక్కడ వాళ్ళకి మాదిరిగా, విశ్వాసులకి ఒక మాదిరిగా ఉండాలి. నిన్ను బట్టి దేవుని దూషించే స్థాయికి వెళ్ళబాకు. నిన్ను బట్టి దేవుని మహింపరచాలి మనుషులు, నిన్ను చూసిన వాళ్ళు, నీ పనులు చూసిన వాళ్ళు. సో చాలా ఇంపార్టెంట్, మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఫిలిపియన్స్లో బాగుంటుంది వచ్చినాము, ఇంగ్లీష్లో బాగుంది. నాట్ ఓన్లీ ఇన్ ప్రజెన్స్ బట్ నౌ మచ్ మోర్ ఇన్ ఆబ్సెన్స్ కంటిన్యూ టు వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. కంటిన్యూ టు వర్కౌట్, వర్కౌట్ ఇది ఒక జిమ్ లాంటిది అనమాట. ఎవ్రీడే ఎలా అయితే జిమ్ చేస్తే ఒక మంచి బాడీ అనేది వస్తుందో, అలాగే మీరు ప్రతిదినము వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దాన్ని మీ జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోకుండా జస్ట్ వింటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళినప్పుడు టీచర్ ఏం చెప్తాడంటే ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్తాడు ట్రైనర్. అలా చేయమన్నా ఇలా చేయని చెప్తే అలా వినేసి వెళ్ళిపోతే బాడీ ఏం రాదు. అలా కాకుండా ఆయన చెప్పినట్లు చేయాలి, మన పని చేయాలి. సో అలాగే మీరు కూడా వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా ఆ పని చేయాలి. నేను చెప్పాను దావీదు మహారాజు దేవునికి ప్రియునిగా ఎలా ఉన్నాడని. ఆ ప్రియునిగా ఉన్నాడనేది నేను కొన్ని చెప్పాను విషయాలు. ఆ విషయాలన్నింటినీ మీరు చేయాలి. అవన్నీ చేసినప్పుడే మీరు దేవుణ్ణి రీప్రజెంట్ చేయగలుగుతారు. దేవుడు అనేవాడిని మీరు పరచగలుగుతారు. అలాగే మిమ్మల్ని చూసిన వాళ్ళు దేవుడిని మహింపరచగలుగుతారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు దేవుని గురించి తెలుసుకోగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీ క్రియలను బట్టే మీ యొక్క విశ్వాసం అనేది, లేకపోతే మీ యొక్క దేవుడి గురించి బయట వాళ్ళకి తెలుస్తుంది. సో మీ క్రియలు జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి విషయంలోనూ ఇది విశ్వాసకి తగ్గట్టుగా క్రియ ఉందా లేదా అని చూసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పక్కన వాళ్ళతో గొడవ ఉందనుకోండి, మనం కూడా గొడవ పడిన వాళ్ళ ఉన్నాం అనుకోండి, ఇంకా మనకి వాళ్ళకి తేడా ఉండదు. కానీ వాళ్ళని క్షమించి వాళ్ళతో మంచిగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇంత గొడవ అయినా కానీ నాతో బాగుంటుంది ఏంటని వాళ్ళు అడుగుతారు, ఏంటి ఎందుకు ఇలా ఉన్నారంటే అప్పుడు మనం చెప్పొచ్చు మా దేవుడు ఇలా క్షమించమన్నాడని. సో ప్రతి విషయం నందు దేవునికి మహిమకరంగా ఉండేటట్లు చూసుకోండి ఏ పని చేసినా కానీ. ప్రైజ్ లార్డ్.